ముల్లంగి సాంబారు కావలసిన పదార్థాలు: ముల్లంగి, టమాటా పండు, తెల్లగడ్డ. ముందుగా పప్పు ఉడకపెట్టడానికి పప్పు ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్నాక దీంట్లో తెల్లగడ్డలు, టమాటా పండ్లు, కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు, జీలకర్ర కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా. ఇవంతా ముందు ఉడకపెట్టుకోవాలి, ఒక 3 విజిల్ వచ్చేంత వరకు. పప్పు చూడండి బాగా ఉడికిపోయింది అది. ఇప్పుడు ఈ పప్పు గుత్తిలో మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే దాంట్లో నైస్ చేసుకోవాలి, బాగా రుద్దుకోవాలి పప్పు నైస్గా వచ్చేంత వరకు. ఇప్పుడు ఇట్లా పప్పు నైస్ చేసుకున్నాక దీనిలో ముల్లంగి సాంబార్ కావాల్సింది ముల్లంగి ఇట్లా రౌండ్గా మనం తరుక్కోవాలి. ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, కారం పొడి, ధనియాల పొడి, ఇవన్నీ పప్పులో వేయాలి. ముల్లంగి, కొద్దిగా ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా చింతపండు. ఇవన్నీ వేసి బాగా కలబెట్టాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, సాంబార్ కాబట్టి కొంచెం నీళ్ళగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, సరిపడేంత ఉప్పు వేసి ఒకే ఒక విజిల్, అంటే అట్లా కూడా మనం ఒక 5 నిమిషాలు ఉడకపెడితే ఉడికిపోతుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది, తాలింపు పెట్టేస్తాం. కొద్దిగా నూనె, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఇంగువ పొడి వేస్తే మంచి వాసన. ఇప్పుడు సాంబార్ పోయాలి. అంతే అండి, ముల్లంగి సాంబారు అంతే. కొత్తిమీర కొద్దిగా వేసినామంటే మంచి వాసనగా ఉంటుంది.
ముల్లంగి సాంబారు. ముల్లంగి సాంబారు ఎలా తయారు చేయడమో వీడియోలో చూడండి. వత్సల్ బ్లాగ్ అనే వీడియోలో చూడండి.